సంబంధించి కొంచెం చొరవ తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి సమస్యని కొంత తీవ్రతను తగ్గించుకుంటే మంచిదని నేను కోటేశ్వరరావు గారు ఈరోజు ఈ స్థాయిలో అంటే ఈ ప్రత్యేకంగా ఈ ఒక్కరోజు కాబట్టి అమావాస్య ఉంది, మౌని అమావాస్య అన్న సందర్భంగానే కోట్ల మంది ఈ దాదాపు చాలా వరకు వచ్చారు. ఆ స్థాయిలో అది భక్తులు రావడంతో ఈరోజు ఈ తొక్కిసలాట జరిగిందని అనుకోవచ్చా? లేక ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం, ఇంతవరకు ఇట్లా వస్తారు భక్తులని తెలిసి ప్రభుత్వం ముందుగా ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది అనుకోవచ్చా? ఇది ఒక విషాదకరమైనటువంటి ఘటన. మృతుల సంఖ్య మీరు చెప్తున్నట్టుగా లేదా వస్తున్నట్టుగా అంతకంటే ఇంకా అసలు ఎవరు గాయపడినా ఎవరు మరణించాలని ఎవరు కోరుకోరు కనుక మనం దాని గురించి చర్చ మనం చెప్పలేము. ఏమైనప్పటికీ ఒక విషాదకరమైనటువంటి ఘటన. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, మీడియాతో సహా. ఎందుకు అంటే ఈ మహా కుంభమేళా గురించి మీడియా ఇచ్చినటువంటి హైప్ మామూలుగా లేదు. మీడియా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి హైప్ ఇవ్వడం ద్వారా సోషల్ మీడియా ఎక్కువ, సోషల్ మీడియాలో ఇవే ఇన్స్టా ఓపెన్ చేస్తే అవే వస్తున్నాయి. ప్రింట్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఎందుకు అంటే ఒక మూఢత్వాన్ని ఇంతగా పెంచాల్సినటువంటిది ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఫలానా ప్లేస్ లోనే స్నానం చేయాలనేటువంటిది నిజంగా మూఢత్వం. ఎందుకంటే అన్ని కోట్ల మంది వస్తారన్నప్పుడు ఇవాళ ఈ ఘటన జరిగిన తర్వాత వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారు, అక్కడి నుంచి అని చెప్తున్నారు. ఆ ముందు చూపు అధికార యంత్రాంగానికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాధు సంతువులకు కానీ ఎందుకు లేదు? ముందే ఆ విధమైనటువంటిది ఫలానా చోటే అనేటువంటిది ఒక మూఢత్వం. ఆ మూఢత్వాన్ని పెంచి పోషించినటువంటి వాళ్ళందరూ దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత. ఇంతమంది వస్తారని తెలిసి కూడా ఆ విధంగా డైవర్సిఫై ముందుగానే ఫలానా ఈ సందర్భంగా ఫలానా చోట చేయండి అని చెప్పేసి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ లేదా ఇతర సంస్థలు ఎవరైనా కానీ ఎందుకని భక్తుల్ని డైవర్సిఫై చేయలేదు అనేది కదా పాయింట్. ఇంతమంది వస్తారు లేదా ఇంతమంది వచ్చినప్పుడు జనం చస్తారు అన్నట్టుగా మాట్లాడితే అది చాలా బాధ్యతారహితం తప్ప మరొకటి. డైవర్సిఫై చేయాలి కదా. ఆ మూఢత్వాన్ని ఎందుకు ప్రచారం చేశారు కొన్ని శక్తులు? అందుకని ఇటువంటివన్నీ కూడా నిజానికి ఆ విధమైనటువంటి మూఢత్వాన్ని పెంచడం ద్వారా ఫలానా చోట అసలు అమావాస్య ఎప్పుడైనా అమావాస్య, గంగానదిలో ఎప్పుడు మునిగినా పుణ్యం వస్తుంది. ఆ నమ్మకాలు అవన్నీ వాటిని మనం తప్పుపట్టక్కర్లేదు. కానీ భౌతికంగా దాన్ని కంట్రోల్ చేయగలేము అనేటువంటి అంశం యంత్రాంగానికి తెలీదా? ఆ యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళకి తెలీదా? ఎందుకని? అదేనండి నా పాయింట్. అంటే ఆ 2 గంటల సమయంలో స్నానాలు చేస్తే మంచిది, పుణ్యము అనే విధంగా. సరే, నమ్మకాలు ఎవరెవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఎట్లా చేయగలరు? ఒక పాయింట్ లో కొన్ని కోట్ల మంది వచ్చి స్నానాలు ఎట్లా చేయగలరు? అవును, భక్తులకు కూడా ఉండాలి, కామన్ సెన్స్ భక్తులకు కూడా ఉండాలి. కానీ ఒక మూఢత్వం అనేటువంటిది లేదా మూఢనమ్మకాలు పెరిగిన తర్వాత జనం బుర్రలో ఆలోచించడం మానేస్తాయి. అందుకని అధికార యంత్రాంగం ఏం చేసింది? లేదా కుంభమేళాను వెంటనే స్పందించారు. నాకు తెలిసి ఇది జరిగిన ఘటన 2 గంటల సమయంలో జరిగినప్పుడు వెంటనే అధికారులు స్పందించారు, అక్కడ ముఖ్యమంత్రి స్పందించారు, ప్రధాని గారు స్పందించారు. వెంటనే ఆ క్షతగాత్రులను అంటే ఇక మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ కాకుండా వెంటనే జాగ్రత్తలు